ప్రతి చిన్న అనారోగ్యానికి ఎయిమ్స్ హాస్పిటల్కు వెళ్లడం వల్ల అక్కడ ఒత్తిడి పెరిగి వైద్యం ఆలస్యం అవుతోందని ప్రజారోగ్య వేదిక కన్వీనర్ డాక్టర్ సాయి ప్రసాద్ అంటున్నారు. జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కరచాలనంను ఆ రోజు సాయంత్రం 7:30 వీక్షించవచ్చు. ప్రైవేట్ సెక్టర్ రాదని గవర్నమెంట్ సెక్టర్. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ మనం చూసాం, కోవిడ్లో మనం చూసాం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోవిడ్లో ఆక్సిజన్ కోసం లక్షలు వసూలు చేశారు ప్రైవేట్ హాస్పిటల్స్. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అలా జరగలేదు. అలాగే మనం చూసినప్పుడు ఇమ్యూనో మాడ్యులేటర్స్ అని మన రివాసిజిమాబ్ అని చెప్పి అవన్నీ అప్పుడు చేశారు. దానికి ఒక్కదానికి 75,000 నుంచి ₹1,00,000 వసూలు చేశారు, ఒక వాయిల్కి చేశారు. అది గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా వచ్చింది. కానీ ఇన్సిడెన్స్ ఆఫ్ మార్టాలిటీ మార్బిడిటీ కానీ గవర్నమెంట్ సెక్టర్లోనే తక్కువ ఉన్నది, అప్పుడు ప్రైవేట్ దాంట్లోనే ఎక్కువ ఉంది. మనకు తెలుసు కొన్ని చోట్ల అయితే గొడవలు కూడా అయినాయి. కాబట్టి గవర్నమెంటు హెల్త్ బడ్జెట్ని పెంచాలి. ఇప్పుడు నువ్వు మనం కనుక కరెక్ట్గా తీసుకుంటే ఈ ఆరోగ్యశ్రీలకు కానీ లేకపోతే ఇంకో వైద్య సేవలు కానీ అంతకుముందున్న వైద్య సేవలు కానీ ఏవైనా కానీ వాటికి ఇచ్చే అమౌంట్ని గవర్నమెంట్ సెక్టర్కి ఇస్తే గవర్నమెంట్లు డెవలప్ అయిపోతాయి, హాస్పిటల్స్ డెవలప్ అవుతాయి. మనం కనుక చూసుకుంటే సిద్ధార్థ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, పూర్ పీపుల్ వెళ్తారు. అలాగే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేము వచ్చేది కాన్ఫరెన్స్ జరిగితే వెళ్ళాము. అసలు నిజంగా కింద పడుకొని ఉంటున్నారు వాళ్ళు పేషెంట్స్, సరైన బట్టలు కట్టుకుని వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కార్పొరేట్కి వెళ్ళలేరు, ఆరోగ్యశ్రీ ఇచ్చినా వెళ్ళలేదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి ఉంది. ప్రైవేట్ సెక్టర్లో కనుక వెళ్ళేటైతే ఇప్పుడు మనకి ప్రతిదాని ఆరోగ్యశ్రీ. మనం ఈ మధ్య చూస్తున్నాం, అన్ని న్యూస్లో చూస్తున్నాము. ఇన్సూరెన్స్ పోగానే ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాడు. ఉన్నదంటే నీ ఇన్సూరెన్స్ డబ్బులు అయిపోయినట్టు ఆ జేబులోంచి కట్టాల్సిందే. అలాగే ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని చోట్ల డబుల్ ప్రొసీజర్ జరిగిన ఇలాంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం, మన పేపర్ల నిండా చూస్తున్నాం. కాబట్టి బేసిక్గా గవర్నమెంట్ వ్యూలో మారాల్సిందంటే గవర్నమెంట్ సెక్టర్ అనేది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే రీసెర్చ్ జరిగినా ఏది జరిగినా అక్కడే జరుగుతాయి, కాబట్టి అది చేయాలి. మెడికల్ కాలేజ్ విషయం కానీ అలాగే ప్రజారోగ్య మేమంతా ఏం అడుగుతున్నాం అంటే రైట్ టు హెల్త్ యాక్ట్ కావాలని అడుగుతున్నాం మేము. రైట్ టు హెల్త్ యాక్ట్ అంటే ప్రతి మనిషికి డబ్బులు ఉన్నా లేకపోయినా అవసరమైనప్పుడు వాడికి ఆరోగ్య సంబంధమైన ట్రీట్మెంట్ జరగాలి.